తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా సిపిఎం ఇచ్చిన పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిపిఎం సిఐటియు నాయకులు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, పట్టణ నాయకులు కరెడ్ల రామకృష్ణ, సిఐటియు నాయకులు రంగారావులు పాల్గొని కేంద్రం తీరును ఖండించారు. కొత్త ప్రభుత్వంలో కూడా పేదలపై పన్నుల భారం మోపి సంపన్నులకు వరాలు కురిపించారని అన్నారు. బడ్జెట్ లో అధిక భాగం కార్పొరేటర్ల వైపే మొగ్గు చూపారని, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ప్రత్యేక హోదా ఊసేలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందనేది సిపిఎం పార్టీగా మా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి పూర్తిగా అన్యాయం చేసే విధంగా ప్రకటించింది. అలాగే సబ్సిడీలకి కోత విధించే విధంగా, మరింత కోత విధించే విధంగా తీసుకొచ్చింది. ఉపాధి రంగానికి సంబంధించి అవకాశం లేకుండా చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా పథకాలు తీసుకొచ్చింది. అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేయడం ద్వారా దాని ద్వారా 50,000 కోట్ల రూపాయలు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రకటించింది. మన రాష్ట్రానికి సంబంధించి ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కావాలని, దాని ప్రత్యేక గ్రాంట్లు కావాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి ప్రకటించిన దాంట్లో 15,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చేస్తున్నట్టుగా చెప్పిన చూస్తే మన వాళ్ళంతా చెప్పిందంటే ఇవాళ కూటమి నాయకులందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి మెడలోంచి తీసుకొచ్చారని ప్రకటన చేస్తున్నారు. కానీ 15,000 కోట్ల రూపాయలు మనకి ఇచ్చింది గ్రాంట్ కాదు, మనకు అప్పులు తీసుకోవడానికి పర్మిషన్ ఇప్పిస్తా ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ భీమవరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎఫ్ ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. భీమవరంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నాగరాణిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లి గ్రామంలోని సిపిఎఫ్ ఫ్యాక్టరీని ఆకస్మికంగా మూసివేయడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థాయిలాండ్ యాజమాన్యం ఈ పరిశ్రమను 2013లో ప్రారంభించగా గణపవరం మండలం సమీప గ్రామాల్లోని ప్రజలు ఈ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమను అర్ధాంతరంగా మూసివేయడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. 2 నెలలుగా ఉపాధి కోల్పోయిన కాంట్రాక్ట్ కార్మికులకు తగిన పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో థాయిలాండ్కి చెందినటువంటి రొయ్యలు, చేపలు, మేతలు తయారు చేసే సిపిఎఫ్ పరిశ్రమ ఉంది. ఇది గత 11 సంవత్సరాల నుంచి పరిశ్రమ పనిచేస్తా ఉంది. వందలాది మంది కార్మికులు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉన్నారు. మే 31వ తారీఖు నాటికి ఈ పరిశ్రమ ఆకస్మికంగా మూసివేశారు. ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ పరిశ్రమ మూసేయొద్దు, కార్మికుల ఉపాధికి దెబ్బతగులుతుంది అని చెప్పేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎక్కడ కూడా పరిశ్రమను మూతపడకుండా ఆపలేదు. యాజమాన్యం కూడా ఏకపక్షంగా మూసివేసి కార్మికులకి సెటిల్మెంట్ చేయాల్సినటువంటి నష్టపరిహారం కానీ ఇవ్వకుండానే వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ కార్మికులు పెద్ద ఎత్తున గత 2 మాసాల నుంచి కూడా ఆందోళన చేపట్టారు. గవర్నమెంట్ కార్మికులకి కొంతమేరకు నష్టపరిహారం ఇచ్చారు, కానీ కాంట్రాక్ట్ కార్మికులకి ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా యాజమాన్యం వెళ్ళిపోయింది. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ 150 మంది దగ్గర నుంచి 200 మంది వరకు కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. అందువల్ల ఇవాళ కలెక్టరేట్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు న్యాయం చేయాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించాం. కలెక్టర్ గారికి కూడా మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే యాజమాన్యం అధికారులు జోక్యం చేసుకుని కాంట్రాక్ట్ కార్మికులకి న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. న్యాయం చేయని పక్షంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తారు. ఏదైతే సిపిఎఫ్ పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమ కార్మికులకు పరిష్కారం చేయకుండా లోపలికి వెళ్ళటం కానీ, బయటకు రావడం కానీ, రాకపోకలు ఎటువంటి కూడా కార్మికులు అంగీకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సరిపల్లి గ్రామంలో గత 11 సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమ అక్కడ ఏర్పడిందండి. ఇంచుమించు 450 మంది వర్కర్స్ అందులో పనిచేసాం. 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ పరిశ్రమ ఉన్నపలంగా ఏ విధమైన ప్రకటన లేకుండా మూసి వెళ్ళిపోవడం, ఆ ఉపాధులన్నీ గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలకు పట్టెడన్నం కూడా లేకుండా చేసిందని, కూటమి ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని ప్రకటించడం అభినందనీయమని టీడీపీ పిఠాపురం నియోజకవర్గ నాయకురాలు శ్రీవత్సవాయి లక్ష్మీదేవి పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం కాయగూరల మార్కెట్ సెంటర్ వద్ద టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో నిర్వహిస్తున్న క్యాంటీన్ను లక్ష్మీదేవి సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే
ప్రజలు భారీ మెజార్టీతో ఆశీర్వదించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్, నామా దొరబాబు, బస్సా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా వరద గారి ఆధ్వర్యంలో 57 గ్రామాలకు అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే నెల నుంచి మహిళా క్యాంటీన్లని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే మళ్ళీ అన్నా క్యాంటీన్. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోని ధాత్రి తల్లిపాల బ్యాంకును రోటరీ డిస్టిక్ట్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు సందర్శించారు. కాకినాడ అధికారిక పర్యటనలో భాగంగా వచ్చిన ఆయనకు ధాత్రి తల్లిపాల బ్యాంకు మేనేజర్ మాధవ్ తల్లిపాల బ్యాంకులోని వివిధ విభాగాలను చూపించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తల్లిపాల బ్యాంకు ఆవశ్యకత, ప్రయోజనాల గురించి వివరించారు. రోటరీ జిల్లా గవర్నర్ వెంట పాస్ట్ డిస్టిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ్, రోటరీ క్లబ్ అధ్యక్షులు పోలిశెట్టి ఈశ్వరరావు, కార్యదర్శి తడాల బుజ్జి, అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర ప్రసాద్, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ తడాల వరప్రసాద్ రొటేరియన్లు ఉన్నారు. ఈరోజు దాత్రి ఫౌండేషన్ వాళ్ళు అలాంగ్ విత్ ద రోటరీ ఫ్యూచర్లో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ని చూడడానికి వచ్చామన్నమాట. హ్యూమన్ మిల్క్ బ్యాంక్ యొక్క నెసెసిటీ ఎంత ఉన్నదని అంటే, ఇప్పుడు ఇక్కడికి యాక్చువల్గా నెంబర్ ఆఫ్ పోస్ట్ నేటల్ మదర్స్ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఆపరేషన్ రూపంలో కానీ నార్మల్ డెలివరీ రూపంలో వచ్చిన మదర్స్ చాలా వరకు బేబీస్ సిక్ అవుతారు. ఏ బేబీస్ సిక్ అయ్యి మన ఎన్ఐసిలోని, ఎస్ఎన్సీలోని అలాంటి ఇంటెన్సివ్ కేర్లో బేబీ జాయిన్ అవ్వాల్సి వస్తుందో, సో మదర్కి న్యాచురల్గా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ బేబీ తీసుకునే పరిస్థితిలో ఉండదు, సహజంగా బేబీ తీసుకునే పరిస్థితిలో ఉండదు. అలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే, ఏ తల్లి కూడా తన స్థానంలో తయారైన పాలని బయటికి పాడు చేయాలని అనుకోదు, బయటికి పారబోయాలని అనుకోదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ దాత్రి ఫౌండేషన్ వాళ్ళు అలాగే రోటరీ క్లబ్స్ కూడా ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఎందుకోసమంటే ఏదైతే మదర్ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని స్టోర్ చేసి ఆ బేబీకి అవసరమైతే ఏదైతే డోనర్ బేబీ మదర్ అయితే ఆ బేబీకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్సెస్ కానీ ప్రొడ్యూస్ అయితే అది ఇంకో బేబీస్ కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది? మనందరూ గమనించాల్సింది, ఇండియాలో మనం ప్రముఖంగా ఇబ్బంది పెడుతుంది ప్రిమిచ్యూర్ డెలివరీస్ అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్, అలాగే సిక్ బేబీస్. ఇప్పటికి కూడా 1000 మంది బేబీస్ పుడితే అరౌండ్ 29 బేబీస్ ప్రివెంటబుల్ కాజెస్ తోటి మనకి చనిపోతున్నారు. సో అలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలన్నా, ప్రివెంట్ చేయాలన్నా ఫ్యూచర్లో సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, తల్లిపాలు ఏదైతే బేబీకి పుట్టిన బేబీ కొంచెం స్టెబిలైజ్ అయిన దగ్గర నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తామో, అది గొట్టం ద్వారా ఇవ్వడం కానీ, లేదా బేబీ స్లోగా తీసుకుంటే స్పూన్ ద్వారా కానీ ఇవ్వడం అనేది ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్ బేబీ యొక్క అవుట్కమ్ పెరిగి నియోనేటల్ మార్టాలిటీ రేటు తగ్గడానికి అవకాశం ఉంటుంది. 2030 సంవత్సరానికల్లా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా సింగిల్ డిజిట్ తీసుకురావాలన్నది ప్రధానమైన కోరిక అనమాట. అంటే less than 10కి ఇన్ఫెంట్ నియోనేటల్ మార్టాలిటీ రేట్ తీసుకురావాలన్న దాని గురించి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో ఒక ఇంటర్వెన్షన్ ఏంటంటే, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్న సీఎం చంద్రబాబు, ప్రతిపక్షాలను అనగదొక్కేలా చర్యలు చేపట్టారంటూ ఆగ్రహం. గతంలో మాదిరిగా పొరపాట్లు జరగకుండా చర్యలు చేపడతాం, రైతులందరికీ రైతు భరోసా అందేలా చూస్తామని స్పష్టం. వ్యర్థాల రీసైక్లింగ్ లో దేశంలోనే 12వ స్థానంలో ఉన్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రభుత్వ నిబంధనల మేరకు రీసైక్లింగ్ జరుగుతోందని స్పష్టం. సరిపల్లె సిపిఎఫ్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన, అర్ధాంతరంగా ఫ్యాక్టరీని మూసివేసి మమ్మల్ని రోడ్డున పడేశారంటూ ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.